నేను మొన్నే చెప్పాను, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటంటే వరదల మధ్యలో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నాకు అది అందలేదు, నాకు ఇది అందలేదు. ఎందుకంటే అందరికీ అందించడం ప్రభుత్వాల అధికార యంత్రాంగంలో కమిట్మెంట్ ఉంటే సాధ్యమవుతుంది. ఇంకోటి అధికార యంత్రాంగం గ్రౌండ్ లెవెల్ దాకా ఉంటే సాధ్యమవుతుంది. ఈ పై స్థాయిలో ఎక్కువ జీతాలు తీసుకునే వాళ్ళందరూ ఒడ్డు నుంచుని మాట్లాడుతుంటారు. గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళేటటువంటి సిస్టమ్ ఇదివరకు వాలంటీరు, ఆ పైన ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది వీళ్ళని పక్కన పెట్టేసినటువంటి నేపథ్యంలో ఆ ఇంటి దగ్గరికి వెళ్ళే ప్రభుత్వం అన్నటువంటిది ఆగున్నది. అయితే ఎప్పుడైతే చంద్రబాబు గారి విషయం అర్థం చేసుకోగానే ఆ రెండింటిని సెటరైట్ చేసి కోఆర్డినేషన్ చేస్తూ ముందుకు వెళ్ళడంతో పాటుగా ఒక బాధ్యతాయుతమైనటువంటి అడుగులు వేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే బాబు గారు తీసుకున్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి అంశం వచ్చేటప్పటికి తనే స్వయంగా తిరుగుతూ ఎక్కడికక్కడ ప్రజల సమస్యలు వింటాం. వాళ్ళు కొంత ఆగ్రహం వ్యక్తం చేసిన సహనంతో విన్నారు. అక్కడ ఎక్కడ లోపం ఉందో అధికారులు మందలించి మళ్ళీ అక్కడికి పరుగులు పెట్టేలా చేశారు. మంచినీళ్లు ఇప్పించడం కానీ, లేకపోతే ఆహారం ఇప్పించడం కానీ, ఇట్లాగా ఆయా వ్యవహారాల మీద సీరియస్గా దృష్టి సారించారు. ఆ సందర్భంలో ఆగ్రహంతో అరుస్తుంటారు. ఈ అరిచే వీడియోలు వైసీపీ వాళ్ళు వైరల్ చేయొచ్చు. కానీ ఆయన అలాగే నిలబడటం వల్ల, అంటే నన్ను తిడతారు, నేను వెళ్తే ఆ తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అవుతే నన్ను తిట్టినట్టు వైసీపీ వాళ్ళు చేస్తారని ఫీల్ కాకుండా ఆయన అక్కడే కూర్చుని తిరుగుతూ ఉండటం వలన ఇప్పుడు ప్రజలు బయటకు వచ్చే సందర్భానికి చకచక ఇవన్నీ మిగతా సదుపాయాలు అందించే ఏర్పాటు చేయడం వలన ఇప్పుడు ప్రతి తెలుగుదేశం కార్యకర్త సగర్వంగా చెప్పుకున్నాడు, మా నాయకుడు రాత్రి పగలు నిద్ర మానుకుని ప్రజల్లో ఉన్నారు, సేవ చేశారు, పర్ఫెక్ట్గా చేశారు అన్నటువంటి పాయింట్ జనంలోకి చెప్పుకోవడానికి సాధ్యమైంది. అదే చంద్రబాబు గారు వాళ్ళకి ఇచ్చే గిఫ్టు. బాబు గారిని వాళ్ళు గౌరవించడానికి కారణం కూడా అదే. ప్రతి తెలుగుదేశం కార్యకర్త సగర్వంగా చంద్రబాబు గారి యొక్క పనిని గొప్పగానే చెప్పుకోవడానికి అవకాశం కల్పించారు ఆయన.